హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం మరియు సంకటహార చతుర్థి అండి. ఈరోజు నేను గణపతిని సంకటహార చతుర్థి ఎలా చేసుకుంటానో, సింపుల్గా మనం ఇంట్లో సంకటహార చతుర్థి ఎలా చేయాలో, అలాగే ముఖ్యంగా క్షీరదీపం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు క్షీరదీపం అంటే మనం ఎలా వెలిగించుకోవాలి, ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాలి అంటే మనం ఇంట్లో ముందుగా ఏం పనులు చేసుకోవాలి, అంటే ఏమన్నా నియమాలు పాటించాలా అన్న దాని మీద మీకు క్లుప్తంగా అయితే నేను తెలియజేయటం అయితే జరుగుతుందండి. మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకైతే ఈరోజు క్షీరదీపం ఎలా పెట్టాలో, సంకటహార చతుర్థి రోజు గణపతిని ఎలా పూజించాలో అన్నీ అయితే మీకు నేను చక్కగా వివరిస్తానండి. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే మనం లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ఇల్లు వాకిళ్ళు అన్నీ ముగ్గులతో పసుపు కుంకాలతో అయితే కలకల్లాడుతూ ఉండాలండి. అప్పుడే లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో అడుగు పెట్టిద్ది అనమాట. ఇల్లంతా ఎట్లా పడితే అట్లా చిందరవిందరగా ఉండకూడదు. మనం క్షీరదీపం వెలిగించాలి అంటే శుక్లపక్షంలో వచ్చే శుక్రవారాలు అయితే ఇంకా చాలా మంచిది. కాకపోతే ప్రతి శుక్రవారమైనా మనం వెలిగించుకోవచ్చు. కానీ ఆపకోకుండా 6 శుక్రవారాలు కానీ 8 శుక్రవారాలు కానీ మీరు ఈ క్షీరదీపాన్ని వెలిగించుకుంటే మీకు ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి. ఆర్థికంగా అయినా సరే, మీరు ఏ పని పెట్టినా తలబెట్టినా వెనక్కి వెళ్ళటం అలాంటివి జరుగుతున్నప్పుడు మనకి ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలబడకుండా, డబ్బు ఎంత సంపాదించినా కొంతమందికి నిలవదు కదా. అలా ఉన్నప్పుడు మనం ఈ క్షీరదీపాన్ని మాత్రం వెలిగిస్తే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట. ఎందుకని చెప్తున్నానంటే ఆమె ఆ క్షీర సముద్రంలోనే పాల సముద్రంలో పుట్టిన అమ్మవారు కాబట్టి ఆమెకి క్షీర అంటే పాలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే అందులో వెలిగించే దీపం అంటే ఈ దీపం అంటే చాలా విశిష్టత. ఇవాళ సంకటహార చతుర్థి కూడా రావడం వల్ల నేను వినాయకుడిని అటు లక్ష్మీదేవిని ఇద్దరిని పెట్టి పూజ అయితే చేసుకోవడం జరిగిందండి. వినాయకుడికి ముందుగా అయితే నేను సంకటహార చతుర్థి గురించి చెప్తున్నాను. ముందుగా అయితే ఒక గణపతిని మనం ఒక ప్లేట్ తీసుకుని ఒక వేసి ఆయనకి గంధంతో బొట్టు పెట్టి అలంకరణ చేసుకుని ఆయనకి పుష్పం అన్నీ సమర్పించి ఆయన్ని పీట వేసి కూర్చోబెట్టాలన్నమాట. ఆ తర్వాత మనం అంతా ఆచమనం చేసుకుని తర్వాత సంకల్పం చెప్పుకుని అంతా స్వామివారికి దీపారాజన చేసుకోవాలండి. దీపారాజన చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇటు పక్క నేను లక్ష్మీదేవి క్షీరదీపం పెట్టేటప్పుడు మనం ఒక ప్లేటు అంటే ఏది వాడకుండా ఎప్పుడు మనం దాంట్లో టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఏది చెయ్యని ఒక ప్లేటు మనం అసలు దేనికి వాడంది దేవుడికి మాత్రమే అన్నట్టు ఇత్తడిదైనా స్టీల్దైనా వెండిదైనా ఏదైనా సరే ప్లేట్ అనేది ఒకటి తీసుకోవాలన్నమాట. దాని మీద శ్రీ అనే బీజాక్షరాన్ని రాయాలి. మన క్షీరదీపం పెట్టేటప్పుడు చేయవలసింది చెప్తున్నాను. శ్రీ అనే బీజాక్షరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. మనం మొత్తం కుంకుమ తడిపి శ్రీ అని రాసినా పర్వాలేదు, లేకపోతే గంధంతో రాసి శ్రీ అని రాసి మనం బొట్లు పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. ఇప్పుడు నేనైతే దీన్ని ఫాస్ట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ లేదు, 10 నిమిషాలే ఉంది కాబట్టి కాకపోతే మీకు నేను వాయిస్ అది అక్కడ మ్యాచ్ అవ్వకపోయినా మీకు జరుగుతూ ఉంటుంది. నేను ఎలా చేస్తానో చూడండి. ఆ తర్వాత అదే ప్లేట్లో లక్ష్మీదేవిని కూడా ఒక వేసి అమ్మవారికి కూడా గంధం బొట్లు పెట్టి మనం ఆ పీట మీద పెట్టి అమ్మవారిని కూడా అలంకరించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మనం ఏదో ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. అది వెండిది కానీ మట్టి ప్రమిదైనా సరే, లేకపోతే గాజు గిన్నె అయినా, అది కూడా మనం వాడకూడదండి. దేనికి వాడంది మనం పెట్టాలన్నమాట. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆవు పాలు మాత్రమే మనం ఉపయోగించాలి. మనకి దగ్గరలో ఒరిజినల్ ఆవు పాలు కావాలంటే మనకి దొరకదులే, కానీ ఆవు పాలు ప్యాకెట్ ఉంటుంది కదా, దాంతో అయినా చేయొచ్చు అనమాట. ఇట్లా శ్రీ అని రాసినాక అమ్మవారిని ఆ పీఠంలో కూర్చోబెట్టినాక లక్ష్మీదేవి ఫోటో అయినా సరే, చిన్న విగ్రహం అయినా సరే అండి. తర్వాత మళ్ళీ ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద మనం గంధం బొట్టు పెట్టి, నేనైతే ఒక గాజు పాత్ర అయితే తీసుకుని దానికి గంధంతో చక్కగా బొట్లు పెట్టి అలంకారం చేసుకున్న. అమ్మవారికి పింక్ కలర్ గులాబీలు అంటే చాలా ఇష్టం కదా. లక్ష్మీదేవి అంటేనే పింక్ కలర్ గులాబీ అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఆ గులాబీ పువ్వులతో ఎక్కువ సాధ్యమైనంత వరకు మామూలు నాటు గులాబీలతో అమ్మవారిని పూజించడానికి అయితే ట్రై చేయండి.
ఇలా గనక మీరు తప్పకుండా 6 వారాలు కానీ 8 వారాలు కానీ ఇలా క్షీరదీపం పెట్టుకుంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరుకునేలా మనకి ఆ తల్లి మనల్ని ఆశీర్వదించిద్ది అంట. అంటే మనల్ని కోటీశ్వరులను చేసిద్ది, ఒక్కసారిగా మనం పైకి వెళ్తా అని కాదండి. మనం సంపాదించిన డబ్బు మనకి స్థిరంగా ఉండిద్ది. మనం ఎప్పుడైనా కోరుకోవాల్సింది ఒక్కటేనండి, ఓ కోట్లు రావాలి సంపద అని కాదు. మనం రోజు మన 5 ఏళ్ళు మనకి 3 పూట్ల మన నోట్లోకి వెళ్ళినాయా లేదా, మన పిల్లల్ని ఒక స్థాయిలో మనం పెంచామా లేదా, వాళ్ళకి మనకు తగ్గ చదువు వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టామా లేదా అన్నదే మనకి సిరి సంపదలండి. అవి సక్రమంగా జరిగితే మనకు అంతకు మించిన ఆస్తి ఏమీ లేదు. మనం సంపాదించిన ఆస్తి మనకు నిలబడితే చాలన్నమాట. మన పిల్లల్ని మనకి 3 పూట్ల తిండి పెట్టుకుని వాళ్ళని శుభ్రంగా చదివించుకుని శక్తి మనకు ఉంటే చాలండి. అది ఇస్తే చాలు భగవంతుడు. మనకి కోట్లు సంపదలు ఇచ్చినంత మాత్రాన మనం ఏమి అమ్మట వేసుకెళ్ళమండి. అందుకనే చెప్తున్నాను అనమాట. కాకపోతే మనం సంపాదించిన డబ్బు మనకి స్థిరంగా ఉండిద్ది. మనకి అన్నీ మన చేత ఎవరికన్నా డబ్బులు ఇస్తే మనకి అవి రాకపోవడం అలాంటివి జరుగుతాయి కదా, ఇలాంటివన్నీ తొలగిపోతాయి అనమాట. మన డబ్బు మనకు వస్తుంది, మన లక్ష్మీదేవి మన దగ్గర నిలిచిద్ది అని చెప్పడానికే నేను ఈ క్షీరదీపం అనేది మనకి ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయిన బాకీలు కానీ డబ్బులు కానీ ఇవన్నీ కూడా మనకి తీరిపోతాయి అన్నమాట. ఈ దీపంలో అంత శక్తి పవర్ ఉంటుంది. అమ్మవారికి అంత ఇష్టమైన దీపం అన్నమాట క్షీరదీపం అంటే. దాన్ని మనం ముందుగా ఏం చేయాలంటే, నేను గిన్నెలో ఆవు పాలు పోసుకుని దాంట్లో బాగా అరగంట సేపు వెలగాలండి మనకి ఈ క్షీరదీపం. అప్పుడే మనకి ఆ ఫలితం అనేది దక్కిద్ది అనమాట. బాగా ఆవు నెయ్యి అయితే పోసుకోవాలి ఆ పాలల్లోనే. తర్వాత 3 ఒత్తులు వేయాలన్నమాట. 3 ఒత్తులు అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురికి ప్రతీటగా 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి నానబెట్టుకుని ఆవు నెయ్యిలోనే నానబెట్టాలన్నమాట. ఆవు నెయ్యిలో నానబెట్టుకుని ఒక తమలపాకు మధ్యలో నుంచి ఆ ఒత్తుని తీసి మనం ఆ ఆవు పాలును ఆవు నెయ్యి పూసిన బౌల్ ఉంది కదా దాంట్లో పెట్టుకుని వెలిగించుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపించేది లక్ష్మీ గణపతికి. నేను గరికతో అయితే లక్ష్మీ గణపతి అష్టోత్తరం చేసుకుని గణపతికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇవాళ సంకటహార చతుర్థి అని చెప్పేసి ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేసుకుని ఆయనకి అలాగే గరికైతే సమర్పించి పచ్చి ఉండ్రాలని నైవేద్యంగా పెట్టి ఈరోజు సంకటహార చతుర్థి సింపుల్గా చేసుకున్నానండి. మీరు ఏమన్నా నియమాలు పాటించాలా అంటే ఎప్పుడైనా సరే అండి, పూజ చేసినప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కదానికి మన మనసులో మనం నిర్మలంగా ఏ కల్ముషం లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉండాలి. ఫస్ట్ అది ఏ పూజ చేసినా కూడా మనం చేయాల్సింది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇవాళ పూజ చేశారు అంటే ఈరోజు మీరు ఒక్కరోజు నియమంగా నిష్ఠగా ఉంటే ఆ పూజా ఫలితం అనేది మీకు దక్కుతుందండి. మీరు చక్కగా శుక్రవారం పొద్దున్నే లేచి ఇల్లు వాకిలు తుడుచుకొని చక్కగా తలస్నానం కంపల్సరీ చేయాలండి. క్షీరదీపం పెట్టేటప్పుడు సంకటహరి చతుర్థి చేసినా కూడా ఈ 2 పెట్టినప్పుడు అంటే పొద్దున పూట టిఫిన్ చేయొచ్చు, మధ్యాహ్నం అన్నం తినొచ్చు, సాయంత్రం టిఫిన్ చేయొచ్చు అనమాట. ఇలా ఉండండి. ఒక పూట భోజనం చేసి రెండో పూట టిఫిన్ చేయొచ్చు, లేకపోతే ఏమన్నా పొళ్ళైనా తిని ఉండొచ్చు అనమాట. ఇలా ఆ ఒక్కరోజు ఇలా చేసుకుంటే చాలన్నమాట. సంకటహార చతుర్థి చేసినా అంతే, మళ్ళీ తర్వాత క్షీరదీపం వెలిగించినా అంతే. పొద్దునైనా వెలిగించవచ్చు క్షీరదీపం, సాయంత్రం అయినా వెలిగించవచ్చు అండి. సంధ్యా సమయంలో వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా మీరు శుక్రవారం పొద్దునైనా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు. ఈ ఒక్కరోజు చక్కగా నియమంతో కింద పడుకుని చాప మీద ఈ ఒక్కరోజు నియమంగా ఈ క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందండి. పడుకోలేని వాళ్ళు మంచం మీద కూడా పడుకోవచ్చు అనమాట. కాకపోతే నియమాలు పాటిస్తా చక్కగా పూజ అయితే నియమనిష్టలతో అమ్మవారికి చక్కగా ఇల్లంతా శుభ్రంతో అయితే ఈ పూజ అయితే చేసుకోవాలి. నేను దీపాన్ని అయితే వెలిగించడం జరిగింది. మీరు కొద్దిగా పచ్చకర్పూరం ఉంటుంది కదా ఒత్తి దగ్గర ముందు వైపు ఇట్లా ఆ ఒత్తిని అయితే ఇలా మనం నలిపి ఆ పచ్చకర్పూరంతో చేత్తో నలిపి వెలిగిస్తే చాలా జ్వాలగా అయితే
దీపం వెలుగుతుందండి. చూడండి ఎంత బాగా వెలుగుతుందో, ఆ దీపం ఎంత కాంతితో వెలుగుతుందో కదా. ఈ దీపం ఖచ్చితంగా అరగంట సేపు అయితే దీపం కనుక మనం అట్లాగే వెలిగించగలిగితే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుందండి. లక్ష్మీదేవికి దీపం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. మనం అది ఇంట్లో ఇట్లా వెలిగించడం వల్ల మనకి సిరి సంపదలే కాదు, అష్టైశ్వర్యాలతో మనం సౌభాగ్యంగా కూడా తులతూగుతామన్నమాట. ఇక్కడ గణపతికి అయితే నేను పచ్చుండ్రాలు పెట్టి గరికతో అయితే పూజ చేసుకున్నాను కదా. మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవికి అయితే చెప్పాను కదా, రెడ్ కలర్ గులాబీలతో అయితే అష్టోత్తరం అయితే చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇలా 6 శుక్రవారాలు కానీ 8 శుక్రవారాలు కానీ ఇలా పూజ అయితే చేసుకోగలిగితే మీకు అంతా మంచే జరుగుతుందండి. ఏదైనా సరే మన మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా దైవంతో ఆ దైవ భక్తితో ఆ అమ్మవారికైనా స్వామివారికైనా ఒక పువ్వు ఒక ప్రసాదిస్తే చాలన్నమాట. అమ్మవారికి అయితే నేను బెల్లాన్ని ప్రసాదంగా పెట్టుకున్నానండి. ఈరోజు ఏదైనా పెట్టుకోవచ్చండి, పొండైనా లేకపోతే పాలల్లో బెల్లం వేసైనా అంటే అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా అమ్మవారు మనం మనస్ఫూర్తిగా పెడితే ఏ దేవుడైనా స్వీకరిస్తాడండి. నేను బెల్లాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దుర్గాదేవికి కూడా దుర్గా అష్టోత్తరం అయితే పూజ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇది క్షీరదీపానికి మనం పాటించవలసినవి ఇలా పెట్టుకోవాలన్నమాట. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా అయితే పూజ అంతా ఇలా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇటు వినాయకుడికి ఫస్ట్ అంటే మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే చేస్తాం. అది కాక ఇవాళ శుక్రవారం సంకటహార చతుర్థి కాబట్టి ఇటు వినాయకుడికి ఇటు లక్ష్మీదేవికి మళ్ళీ మా దుర్గమ్మని నేను ఎలా మర్చిపోతానండి, ఇటు దుర్గాదేవికి ముగ్గురికి అష్టోత్తరాలతో అయితే పూజ అయితే చేసుకుని ఇక చివరిగా అయితే హారతి అయితే ఇచ్చి ఈరోజు క్షీరదీపాన్ని మొట్టమొదటి రోజు అయితే వెలిగించడం జరిగిందండి. మీరందరూ కూడా తెలుసుకుని చేయాలనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. దీన్ని బట్టి మీరు కూడా ఇంట్లో పూజ అనేది చేసుకోండి. ఆ లక్ష్మీదేవి కటాక్షం, ఆ దుర్గామాత ఆశీస్సులు, ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై భవాని.